నిన్న పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఎవరు కలలో కూడా ఊహించిన బిల్లు ఒకటి ప్రవేశపెట్టారు. ఆ బిల్లు గురించి తెలిసిన దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. దేశంలో ఉన్న అవినీతి నాయకులకి అసలు నిద్ర కూడా పట్టడం లేదు. ఇంతగా ఆ బిల్లు ఏంటంటే, పదవిలో ఉండగా తీవ్రమైన నేరాల్లో అరెస్ట్ అయిన ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కేంద్ర రాష్ట్ర మంత్రులైనా వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే వాళ్ళు ఆ పదవికి రాజీనామా చేయాలి. ఒకవేళ రాజీనామా చేయకపోతే 31వ రోజు ఆటోమేటిక్గా వాళ్ళని రాష్ట్రపతి గారు ఆ పదవి నుండి తొలగిస్తారు. నేరగాళ్లు, దొంగలు ప్రజాప్రతినిధులుగా కొనసాగకుండా ఈ బిల్లుని ప్రవేశపెట్టింది మోడీ ప్రభుత్వం. దేశంలో రాజకీయ అవినీతికి, అవినీతి నాయకులు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా మోడీ ప్రభుత్వం ఈ బిల్లు పెట్టింది. ఇప్పుడైనా పదవిలో ఉన్నవారు అవినీతి చేయకుండా పనిచేస్తారు. అవినీతి చేయాలన్న ఆలోచన కూడా రాదు. ఒక మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా జైలు నుండి ప్రభుత్వం నడపడం సముచితమో కాదో దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి. మళ్ళీ అలాంటి అవినీతి నాయకులకు ఓటు వేయాలా లేదా అని కూడా ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఈ బిల్లు దేశంలో అవినీతిని అరికట్టి దేశాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ బిల్లు